రండి, ఈ ఆసనములో ఆసీనులు కండి. డియర్ స్టూడెంట్స్, ఇవాళ మన కాలేజీ గోల్డెన్ జూబిలీ ఇయర్ ఫంక్షన్ ని ఘనంగా స్పాన్సర్ చేస్తున్నటువంటి బిగ్ షాట్ వారికి మన కళాశాల తరపున కృతజ్ఞతలు. గివ్ దెమ్ ఏ బిగ్ హ్యాండ్. ఈ ఫంక్షన్ కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీయుతులు బుచ్చిబాబు గారిని, శ్రీయుతులు రామకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కూర్చోండి ప్లీజ్. ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయవలసిందిగా బిగ్ షాట్ నిర్వాహకులను కోరుతున్నాను. ఆ బిగ్ షాట్ మాదే. ఒరే భాస్కర్, నువ్వా? థాంక్యూ. మిత్రులకి, లెక్చరర్స్ కి, ప్రిన్సిపాల్ గారికి, ముఖ్య అతిథులకి నా నమస్కారాలు. జాబిలీ ట్రేడ్ మార్క్ తో మేము రిలీజ్ చేసిన అన్ని రకాల డిజైన్ సెట్స్ రికార్డ్ స్థాయిలో అమ్ముడుపోయాయి. ఎక్సలెంట్ షాట్స్ బాస్. థ్యాంక్ యూ. ముందుగా ఈ ఫంక్షన్ కి విచ్చేసిన ముఖ్య అతిథుల గురించి ఒక విషయం చెప్పాలి. వీళ్ళిద్దరూ గ్రేట్ ఫ్రెండ్స్. ఇందులో ఒకరు కోటేశ్వరుడు, మరొకరు జస్ట్ మిడిల్ క్లాస్. వాళ్ళ మధ్య చాలా స్టేటస్ తేడా ఉన్నా ఇన్నాళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ గా ఉండటానికి కారణం డబ్బు అనే ప్రాబ్లం లేకపోవడం వల్ల. ఆయనకి ఎంత కష్టం వచ్చినా ఈయన్ని ఏది అడగరు, అడిగినా ఈయన ఇవ్వరు. ఒకళ్ళు కష్టాల్లో ఉంటే ఇంకొకరు హెల్ప్ చేయకుండా ఉంటేనే ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుందనేదే వీళ్ళు నమ్మిన థీరీ. కానీ అసలైన ఫ్రెండ్షిప్ అంటే ఒకరి కష్టాల్లో ఒకరు ఆదుకోవాలి. ఇదే మాకు తెలిసిన థీరీ. మా నాన్నగారు చనిపోయి మా చెల్లెలి పెళ్లి ఆగిపోయి నేను అప్పుల పాలైతే నాకు తోడుగా నిలిచి నన్ను ఆదుకున్న నా ఫ్రెండ్ హేమంత్ మా బిగ్ షాట్ కి రియల్ హీరో. మా పార్ట్నర్స్ హేమంత్, లావణ్యల్ని స్టేజ్ పైకి రావాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేను ఈ కాలేజీ స్టూడెంట్గా మీ అందరికీ తెలుసు. పేరుకు ఫైనల్ ఇయర్, కానీ ఇంకా 2 ఏళ్ళు పాస్ కాలేదు. ఎందుకంటే నేను సైన్స్లో పూర్. నాకు కామర్స్ అంటే ఇష్టం. కానీ మా నాన్న ఇష్టానికి నేను సైన్స్లో చేరాను. నన్ను ఇంజనీర్ను, డాక్టర్ను చేయాలని మా నాన్న కోరిక. ఇది మా నాన్నే కాదు, ఇంచుమించు 199 మంది తండ్రులు కొడుకు పుట్టగానే వాళ్ళకిష్టమైన పేరు పెడతారు, వాళ్ళకిష్టమైన బట్టలు వేస్తారు, వాళ్ళకిష్టమైన స్కూల్లో చేర్పిస్తారు, వాళ్ళకిష్టమైన చదువునే చదివిస్తారు. చివరికి వాళ్ళకిష్టమైన వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇందులో వాళ్ళ తప్పేమీ లేదు. ఎందుకంటే వాళ్ళ డబ్బు, వాళ్ళ ఇష్టం. అన్నింటిలోనూ కాంప్రమైజ్ అవుతున్న కొడుకులు లవ్ విషయంలో మాత్రం తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారు. కొందరు పెద్దల్ని కాదని లేచిపోతున్నారు, కొందరు చచ్చిపోతున్నారు. దీనికి కారణం తల్లిదండ్రుల ప్రేమ కంటే ప్రేమికుల ప్రేమే చాలా పవర్ఫుల్. కాబట్టి ప్రేమ విషయంలో ఈ తప్పెందుకు జరుగుతుంది? దీనికి కారణం ఎవరు? ప్రేమికుల, తల్లిదండ్రుల? ఎలా అవుతుంది? 20 ఏళ్లుగా పెంచి పోషించిన తల్లిదండ్రులు తమ బిడ్డలు ఎవరిని పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉంటారో నిర్ణయిస్తే తప్పే ఉంది? తప్పు ప్రేమికులదే. ఎలా అవుతుంది సార్? జీవితాంతం కలిసి ఉండవలసిన వాళ్ళు తమ పార్ట్నర్ని తామే ఎంచుకుంటే తప్పే ఉంది? తప్పు పెద్దలకి పిల్లలకి మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం. డాడీ, నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని కొడుకు అనడమే ఆలస్యం. వెధవా, ఆ పిల్లని చేసుకుంటే అడుక్కు తింటావురా, ఇక ఇంట్లో ఒక క్షణం కూడా ఉండద్దు, నా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఇవ్వను, గెట్ అవుట్ అంటాడు. వెంటనే కొడుకు రెచ్చిపోయి నువ్వు అక్కర్లేదు, నీ ఆస్తి అక్కర్లేదని తన లవర్తో లేచిపోతాడు. దాంతో తండ్రి కొడుకులు శత్రువులైపోతారు, ఫ్యామిలీస్ విడిపోతాయి, గొడవలు, అల్లర్లు. నో, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. నా దృష్టిలో తండ్రి అంటే కొడుక్కి ఫస్ట్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, మనసు తెలుసుకునే మంచి ఫ్రెండ్. పెద్దలు పిల్లల ఇష్టాయిష్టాలని చెప్పుకోనివ్వాలి, వాళ్ళ అభిప్రాయాన్ని అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇష్టమైన చదువు చదివితే నాకు 100కి 100 మార్కులు వస్తాయి. అదే మా నాన్నకి ఇష్టమైన చదువు చదివితే ఫెయిల్ అవుతాను.
అలాగే నాకు ఇష్టమైన అమ్మాయితో పెళ్ళైతే నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాను. అదే మా నాన్న చెప్పిన అమ్మాయిని చేసుకుంటే లైఫ్లోనే ఫెయిల్ అవుతాను. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. మా ప్రేమని మా నాన్న వాళ్ళ నాన్న ఇద్దరూ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఒకరికి డబ్బు పోతుందనే బెంగ, మరొకరికి ఫ్రెండ్షిప్ పోతుందనే బెంగ. అందరిలాగే మేము లేచిపోదాం అనుకున్నాం. అలా చేస్తే మా తల్లిదండ్రుల్ని బాధ పెట్టి అవమానించిన వాళ్ళం అవుతామని ఆగిపోయాం. అలాగని మా ప్రేమను చంపుకోలేకపోయాం. ప్రపంచంలో అన్నిటికన్నా ప్రేమ చాలా పవర్ఫుల్. చచ్చిపోవడానికైనా లేచిపోవడానికైనా దేనికైనా తెగించే శక్తి ప్రేమలోనే ఉంది. ఆ ప్రేమ పవరే మా విజయానికి ఇంధనమైంది. ఈరోజు మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకునేలా చేసింది. డాడీ, ఇవాళ మేము మీ సహాయం, మీ ఆస్తిపాస్తుల అవసరం లేకుండా చాలా హ్యాపీగా బతకగలం. మీరు కోరుకున్న ఫారిన్ కొడుకులా మా పెళ్లి మేమే డిసైడ్ చేసుకుని మీరు అక్షింతలు వేయడానికి రండి అని ఆహ్వానించే స్థాయికి మేము ఎదిగాం డాడీ. కానీ నేను ఇండియన్ కొడుకుని డాడీ. నా తల్లిదండ్రుల మీద నాకు చచ్చే వరకు ప్రేమ, గౌరవ మర్యాదలుంటాయి. మీ ఇద్దరిని చేతులెత్తి నమస్కరించి అడుగుతున్నాం. డాడీ, మాకు మా ప్రేమ కావాలి, మీరు కావాలి. మాకు మీ డబ్బు వద్దు, మీ అభ్యంతరం లేకుండా ఉంటే చాలు. కని పెంచిన మీ ప్రేమకి మేము గౌరవం ఇస్తున్నాం. ప్రేమించుకున్న మా ప్రేమకి గౌరవం ఇవ్వమని అడుగుతున్నాం. ఆ తర్వాత మీ ఇష్టం. సారీరా, ఇట్స్ ఆల్ రైట్. నేను ఒప్పుకుంటున్నాను. మీరు మాకు గౌరవం ఇచ్చారు. మీ ప్రేమకు మేము గౌరవం ఇవ్వకపోతే క్లాప్స్ కొట్టిన ఆ చేతులతోనే మమ్మల్ని ఎరగొడతారు. మీ పెళ్లికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. డియర్ స్టూడెంట్స్, లవ్ చేయడం తప్పు కాదు, కానీ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వకపోతే తప్పు. అదున్న వాళ్ళని ఏ పేరెంట్స్ కాదనరు. దానికి వీళ్ళే ఎగ్జాంపుల్. మన కాలేజీకి మంచి పేరు తీసుకొచ్చారు వీళ్ళు. గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్.